ఆర్బీఐ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు 2026లో మనము మన బ్యాంక్ అకౌంట్స్ ని ఎలా వాడాలి, క్రెడిట్ కార్డ్స్ ని ఎలా వాడాలి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని ఎలా యూజ్ చేసుకుంటే మనకి పెనాల్టీస్ అవ్వచ్చు, ప్రాబ్లం రాకుండా ఉండడానికి కొన్ని మేజర్ చేంజెస్, రూల్స్ అనేవి కొన్ని అనౌన్స్ చేశారు. అండ్ ఇవన్నిటి గురించి మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇవి మనం కంప్లీట్గా తెలుసుకోకుండా మనం రెగ్యులర్గా ఎప్పుడు వాడుతున్నట్టే మన అకౌంట్ అవ్వచ్చు, ట్రాన్సాక్షన్స్ అన్ని యూస్ చేస్తుంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ రావడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్స్ అంటే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అవసరమైతే మానిటర్ చేసే రైట్ కూడా గవర్నమెంట్కి ఉందని మనకు తెలుస్తుంది. కాబట్టి వీడియోని ఎండ్ దాకా చూడండి. ఏ చేంజెస్ వచ్చాయి, అవి మిమ్మల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకొని అవసరమైన వాళ్ళతో వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూసిన వీడియోస్ ని ఎడిట్ చేసింది బషీర్. ఇంకా మొదలు పెడదామా? సో అన్నిటికంటే ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ లేదా ఒక మంచి పాజిటివ్ అప్డేట్తో స్టార్ట్ చేసుకుందాం. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు 2026లో మనకి ఎన్ని డిజిటల్ క్రైమ్స్ అవుతున్నాయి, ఎన్ని డిజిటల్ ఫ్రాడ్స్ అవుతున్నాయి మన అందరికీ తెలుసు. ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు ర్యాండమ్గా, మనం ఓటీపీ చెప్పడం అవ్వచ్చు, లేకపోతే డిజిటల్ అరెస్ట్ లాంటి కేసెస్లో మనకి లక్షలాది రూపాయలు వాళ్ళు మన దగ్గర నుంచి దోచుకోవడం అనేది జరుగుతుంది కదా. సో అందుకనే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే వన్ టైం సెటిల్మెంట్గా ఇప్పుడు ఎవరికైతే డిజిటల్ ఫ్రాడ్ 50,000 రూపీస్ అండర్లో జరిగిందో వాళ్ళు కనుక ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేసి అండ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ కనుక ఫైల్ చేసి అండ్ బ్యాంక్ అథారిటీస్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ సిచ్యువేషన్ని అప్ టు 85% ఆఫ్ దిస్ 50,000 అంటే అప్ టు 25,000 రూపీస్ మీకు వన్ టైం సెటిల్మెంట్గా మీకు గవర్నమెంట్ రిఫండ్ ఇస్తుంది అని చెప్పి ఈ కొత్త ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. సో ఎవరెవరికైతే డిజిటల్ ఫ్రాడ్స్లో ఇరుక్కున్నారో 50,000 రూపీస్ అండర్ లోపల ఈ ట్రాన్సాక్షన్ జరిగిందో వాళ్ళు విత్ ఇన్ 1 to 3 days లోపల కనుక గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే మీకు 25,000 రూపీస్ వరకు వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత సెకండ్ అప్డేట్ వచ్చేసి యూపీఐ ద్వారా ఏటీఎం విత్డ్రాల్స్ మీద లిమిట్ అనేది తీసుకొచ్చేసారు. సో ఇన్ని రోజులు ఏం జరుగుతుండేదంటే ఇప్పుడు మీకు నార్మల్ గా మనం సిటీస్ లో కనుక ఉంటుంటే మీరు మీ ఏదైతే సేవింగ్స్ అకౌంట్ కి యూజ్ చేసే డెబిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు ఏటీఎం లో ఎవ్రీ మంత్ 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఎలాంటి ఛార్జెస్ లేకుండా డబ్బుల్ని విత్డ్రా చేసుకోగలిగే వాళ్ళు. అది కాకుండా అడిషనల్ గా మీకు ఇప్పుడు ఏటీఎంస్ లో ఈ మధ్యన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా డబ్బులు విత్డ్రా చేసుకునే ఆప్షన్ అనేది ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ వాళ్ళు ఎనేబుల్ అనేది చేసేసారు. సో ఇంతకు ముందు ఇప్పటివరకు ఏం జరుగుతుంది అని అంటే మనం ఏటీఎం లో కార్డు పెట్టి విత్డ్రా చేసినప్పుడు 5 ట్రాన్సాక్షన్స్ ఉండేవి. బట్ యూపీఐతో మనం క్యాష్ విత్డ్రా చేసుకుని ఉంటే అన్లిమిటెడ్ ఉండేది, దానికి ఎలాంటి లిమిట్ ఉండేది కాదు, ఎలాంటి ఛార్జెస్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అప్డేట్ మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఫస్ట్ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఈ అప్డేట్ ని తీసుకొచ్చారు. అది ఏంటి అని అంటే యూపీఐ ద్వారా మీరు విత్డ్రా చేస్తున్నారా, డెబిట్ కార్డ్ యూజ్ చేసి విత్డ్రా చేస్తున్నారా నాకు సంబంధం లేదు, మీ మంత్లీ లిమిట్ మాత్రం 5 ట్రాన్సాక్షన్స్ అలాగే ఉంటుంది. ఒకవేళ 5 ట్రాన్సాక్షన్స్ కనుక ఎక్సీడ్ అవుతున్నాయి అని అనుకుంటే 23 to 25 రూపీస్ ఏదో వాళ్ళు ఛార్జెస్ మెన్షన్ చేస్తున్నారో దాని మీద మళ్ళీ 18% జిఎస్టీ కూడా పడుతుంది అని చెప్తున్నారు. సో ఎవరైతే యూపీఐ ద్వారా ఏటీఎంలో విత్డ్రా చేస్తే ఛార్జెస్ పడవనుకుంటున్నారో వాళ్ళందరూ కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు దాని మీద కూడా మీకు ఛార్జెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అప్డేట్ పాన్ కార్డ్ రిలేటెడ్ది. ఈ మధ్యన ఆధార్ కార్డ్ కంటే కూడా పాన్ కార్డ్ మీద చాలా ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ అనేవి వచ్చేసాయి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి ఒక్క పైసా ఎక్కడెక్కడ ఎలా వెళ్తుంది అని చెప్పి ట్రాక్ చేయాలన్న ఇంటెన్షన్తో ఇది స్టార్ట్ అనేది చేశారు. సో మీరు కనుక హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అది డిజిటల్ గా చేసినా ఆఫ్లైన్ లో చేసినా సంబంధం లేదు, ప్రతి ఒక్కటి ట్రాక్ అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ అవుతాయి, మీరు జ్యువెలరీ పర్చేస్ చేస్తున్నారు, లేకపోతే బ్యాంక్లో ఏదైనా క్యాష్ విత్డ్రాల్స్ చేస్తున్నారు, లేకపోతే క్యాష్లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు బ్యాంక్లో, లేదు అని అంటే మీరు ఏదైనా హెవీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్లో ఏదైనా ప్రాపర్టీ కొంటున్నారు, ఇలా మీరు ఏది చేసినప్పటికీ కూడా ఆఖరికి మీరు డబ్బులు తీసుకెళ్లి ఎఫ్డీలో పెట్టినప్పటికీ అయినా సరే మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అనేది అవుతుంది. అండ్ మీరు ఎక్కడెక్కడైతే ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు ఈ పలానా పాన్ కార్డ్ ఉన్న వ్యక్తి మా దగ్గర ట్రాన్సాక్షన్ చేశారని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అనేది చేస్తుంటారు. అండ్ అవి ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ పోర్టల్ ఏదైతే ఉంటుందో వాటిలో రిపోర్టింగ్ అనేది జరుగుతుంటుంది. అండ్ ఒకవేళ అది కనుక మీ ఇన్కమ్ కి మ్యాచ్ అవ్వలేదు అని అనుకుంటే అప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ కూడా వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి. సో ఇందులో ఏమేమి రావచ్చు అని మనం చూసుకుంటే మీరు ఒక 1 yearలో
10 lakh రూపీస్ కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్స్ కనుక తీసుకుంటున్నారు అనేసి అనుకుంటే అది ఇన్కమ్ ట్యాక్స్ రేడార్లోకి వెళ్ళిపోతుంది. ఇది సింగిల్ ట్రాన్సాక్షన్ కాదు, మీరు 1 year త్రూ అవుట్గా నా ఫ్రెండ్ 1,00,000 ఇచ్చాడు, రిలేటివ్ 1,00,000 ఇచ్చాడు, లేకపోతే ఇంకేదో ఇచ్చారు, అలా క్యుములేటివ్గా 10 lakhs వర్త్ ఆఫ్ డిపాజిట్స్ కనుక మీ అకౌంట్లోకి వచ్చాయనుకుంటే 100% మీరు ఇన్కమ్ ట్యాక్స్ రేడార్లోకి వెళ్ళిపోతారు. తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు హై అమౌంట్స్లో పే చేస్తున్నారు, 2 లక్షలు 3 లక్షలు పర్ మంత్ పే చేస్తున్నారు, లేదు అని అంటే 1,00,000 కంటే ఎక్కువ అమౌంట్ మీరు క్యాష్లో కనుక క్రెడిట్ కార్డ్కి బిల్స్కి పేమెంట్ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు కూడా ఆటోమేటిక్గా ట్రిగర్ అనేది అవుతుంది అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్లో కూడా చాలా బ్లాక్ మనీ అనేది అండర్ ద టేబుల్ రివాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అరికట్టడానికి ఏవైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయో వాటికి కూడా స్ట్రిక్ట్ మ్యాండేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఇంత పర్సెంటేజ్ మాత్రమే మీరు క్యాష్లో అనేది తీసుకోవాలి లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో అనేది తీసుకోవాలని చెప్పి క్యాపింగ్ అనేది పెడుతున్నారు. అండ్ దానికి కూడా స్ట్రిక్ట్గా పాన్ కార్డ్ అవ్వచ్చు, ఆధార్ కార్డ్ అవ్వచ్చు లింక్ చేసి ప్రతి పైసా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా మూవ్ అవుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి అనేది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేసినా కూడా ఎవరైతే అండర్ ద టేబుల్ స్టిల్ నడిపిస్తున్నారో వాళ్ళు నడిపిస్తారు అని మనం యాంటిసిపేట్ చేసుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలాంటి కమెంట్ చేయట్లేదు, అది ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా తర్వాత నెక్స్ట్ ది స్కేరీ విషయం ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని లెజిటిమేట్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, నాకు నిజంగానే నెలకు ఒక 4-5 లక్షలు నేను సంపాదించుకుంటున్నాను, నెలకి 2-3 లక్షలు ఖర్చు చేస్తున్నాను అన్నారు అనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్లాగ్ చేసినప్పటికీ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏమో నా ఇన్కమ్ 10 లక్షలు అని చెప్తున్నారు, మీరు సోషల్ మీడియాలో మేబీ ఒక కార్ కొన్నట్టు ఫ్లాంట్ చేస్తున్నారు, 1,00,000 రూపాయలు బ్యాగ్ వేసుకున్నట్టు చేస్తున్నారు, లేకపోతే మీ సోషల్ మీడియాలో చాలా లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు అనేసి అనుకుందాం. అండ్ తర్వాత ప్యారలల్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, వేరే ఫ్రెండ్ కోసం మీరు మీ క్రెడిట్ కార్డ్ వాళ్ళకి ఇచ్చి స్పెండ్ చేయడం వల్ల మీ లిమిట్ ఎక్కువ క్రాస్ అవ్వకపోవడము, ఇలాంటి దేని వల్ల అయినా సరే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏదైనా కానివ్వండి, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మీ పాన్ కార్డ్ కనుక ఒకసారి ఫ్లాగ్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డౌట్ కనుక వస్తే అప్పుడు బై లా మీ అకౌంట్స్ అవ్వచ్చు, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అవ్వచ్చు, మీ పర్సనల్ చాట్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, బ్యాంక్ రిసిట్స్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు, మీకు రిలేటెడ్గా ఏది దొరికినా కూడా మొత్తం అన్ని చరిత్ర మొత్తం బయటికి తీసి అచ్చా నీ ట్రాన్సాక్షన్స్ ఏమో 20 లక్షలు ఉన్నాయి, నీ ఇన్కమ్ ఏమో 5 లక్షలే ఉందా అని చెప్పి పట్టుకొని ఎంత అయితే మీరు పే చేయాలో మొత్తం అడిషనల్గా ఆ బఫర్ ఎంతైతే ఉందో అంతే ఈక్వలెంట్ అమౌంట్ పెనాల్టీస్ కూడా వేసేలాగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రైట్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ మనకి జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలాంటి ఆప్షన్ ఇచ్చే BSBDA అకౌంట్స్ మీద వస్తుంది. సో ఇందులో ఇంతకు ముందర మీరు BSBDA అకౌంట్స్ ఉంటే మీరు విత్డ్రాల్స్ కావచ్చు లేకపోతే ట్రాన్సాక్షన్స్ కావచ్చు కొంచెం స్పెసిఫిక్ లిమిట్ అనేది ఉండాలి, ఇంతకంటే మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయలేరు, ఇంతకంటే ఎక్కువ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోలేరు అని కొన్ని లిమిట్స్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయాయి. అండ్ ఇంతకు ముందర మీరు ఇయర్లీ చెక్ బుక్ తీసుకుంటే చెక్ బుక్ కి కూడా చార్జెస్ అనేవి ఇంప్లై చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ రూల్స్ కూడా పోయి BSBDA అకౌంట్స్ చాలా మంది ఎవరైతే ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కొన్ని అడిషనల్ ఫెసిలిటీస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క పాన్ కార్డ్ కి ఒక్క జీరో బ్యాలెన్స్ అకౌంట్ మాత్రమే గవర్నమెంట్ అలౌ చేస్తుంది. అండ్ మీరు కనుక ఆల్రెడీ ఒక బ్యాంక్ లో BSBDA అకౌంట్ ఉంటే ఇంకొక బ్యాంక్ లో మీరు ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోలేరు. బట్ ఉన్న అకౌంట్స్ కి అడిషనల్ గా కొన్ని ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అకౌంట్స్ కి ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండవు కాబట్టి చార్జెస్ లేకుండా అబ్సల్యూట్లీ నిజంగానే మీకు పనికొచ్చే ఫ్రీ అకౌంట్ ఇది. ఇంకా నెక్స్ట్ మన ట్రేడర్స్ ఫ్రెండ్స్ కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ అందరికీ తెలుసు రీసెంట్ బడ్జెట్ లో STT ట్రాన్సాక్షన్ చార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం జరిగిందని మన అందరికీ తెలుసు. సో ఫ్యూచర్స్ ఏదైతే కాంట్రాక్ట్ ఉంటుందో దాని మీద 150% STT చార్జెస్ అనేవి పెంచేశారు. అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ లో ఆల్మోస్ట్ 50% వరకు చార్జెస్ అనేవి పెరిగాయి. సో దీని అర్థం ఏంటి, ఇంతకు ముందర ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు 10 lakh రూపీస్ వర్త్ మనం ట్రాన్సాక్షన్ కనుక చేస్తే మనకి 200 to 220 రూపీస్ అలా పడేది, ఇప్పుడు అది 500 రూపీస్ ఆల్మోస్ట్ గా మనకి చార్జెస్ అనేవి పడతాయి. ఇంకా ఆప్షన్ ట్రేడింగ్ లో ఇంతకు ముందర 10 lakhs వర్త్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం లో మనం డీల్ చేస్తుంటే అరౌండ్ గా 1000 రూపీస్ మనకు చార్జెస్ పడేది, ఇప్పుడు అది 1500 రూపీస్ చార్జెస్ పడతాయి. అగైన్ ఇది మనం ఎంత ట్రేడ్ ఎక్కువ చేస్తుంటే ఈ చార్జెస్ అంత పెరుగుతూ ఉంటాయి. సో ఎవరైతే ట్రేడర్స్ స్కాల్పింగ్ చేస్తుంటారో ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళందరినీ డిస్కరేజ్ చేయాలి, ఆప్షన్ ట్రేడింగ్ ని కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే చాలా మంది అందులో నష్టపోతున్నారు కాబట్టి ఈ
చార్జెస్ పెంచడం వల్ల యాక్టివిటీ తగ్గుతుంది అన్న యాంటిసిపేషన్ తో మనం చార్జెస్ పెంచుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. ఇంకా ఫైనల్ గా ఆర్బీఐ తీసుకొచ్చిన ఇంకొక గైడ్ లైన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ బ్యాంక్స్ లో మనం లోన్స్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, ఇవన్నీ యూస్ చేస్తుంటే కొంతమంది రికవరీ ఏజెంట్స్, మనం ఎప్పుడైతే బిల్స్ పే చేయమో కొంతమంది రికవరీ ఏజెంట్స్ వచ్చి చాలా హార్ష్ గా బిహేవ్ అనేది చేస్తుంటారు కదా. ఇంట్లో సామాన్లు తీసుకెళ్లి బయట పడేయడం అవ్వచ్చు, ఇన్సల్ట్ చేయడం అవ్వచ్చు, ఏ టైంలో పడితే ఆ టైంలో హరాస్ చేయడం అవ్వచ్చు, ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. ఇప్పుడు అలాంటివన్నీ ఏవి చేయడానికి వీలు లేదు. మీరు ఒకవేళ పలానా వ్యక్తిని కాంటాక్ట్ చేయాలి యాజ్ అ రికవరీ ఏజెంట్ అనుకుంటే కూడా పొద్దున 8 o'clock నుంచి సాయంత్రం 7 o'clock లో మధ్యలోనే మాత్రమే రిటైన్ చేయాలి. ఇంకా మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది వేరే వాళ్ళకి డిస్క్లోజ్ చేయడానికి కూడా వీల్లేదు అని చెప్పి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అనేవి ఆర్బీఐ బ్యాంక్స్ అనేది ఇష్యూ చేసింది. అండ్ ఒకవేళ ఈ బ్యాంక్స్ కనుక ఈ రూల్స్ పాటించట్లేదు, ఈ డిగ్నిటీ కనుక పాటించట్లేదు అని అనుకుంటే వాళ్ళకి రికవరీ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి మనకి ఆర్బీఐ అనేది న్యూస్ లో రెగ్యులేషన్స్ లో అనేది మనకి ఇష్యూ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ఎంతమంది ఫాలో అవుతారో మనం చూడాలి. బట్ ఒకవేళ ఏదైనా రికవరీ ఏజెంట్ కనుక మరీ హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటే, అది కూడా జెన్యూన్ కేసెస్ లో అనుకుంటే మీరు బ్యాంక్ అవ్వచ్చు, ఆర్బీఐ అవ్వచ్చు, డైరెక్ట్ గా కంప్లైంట్ చేయొచ్చు అన్న ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. ఇంకా ఇదొక్కటే కాకుండా యూపీఐ లో కూడా 2-factor అథెంటికేషన్ మ్యాండేటరీ చేయాలని చెప్పి, తర్వాత మన ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఏదైతే ఉంటుందో వాటిల్లో ఏదైతే ఎగ్జంప్షన్స్ ఉండేవో వాటన్నిటి లిమిట్స్ ని పెంచడం అవ్వచ్చు. ఇలాంటి ఇంకా చాలా రూల్స్ ఏవైతే మన ఎవ్రీడే లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తుంటాయో అవి వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం కేర్ఫుల్ గా దృష్టిలో పెట్టుకుంటూ న్యూస్ మీద ఒక కన్నేసి ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వీటిని కనుక మనం సరిగ్గా తెలుసుకోలేదు, సరిగ్గా పాటించలేదు అని అనుకుంటే వీటి పెనాల్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి న్యూస్ ని ఎప్పుడు కూడా కేర్ఫుల్ గా వింటుండండి. ఎస్పెషల్లీ మీరు సాలరీడ్ అయ్యి ఉన్నారు అండ్ మీరు ఒకవేళ ఏదైనా బిజినెస్ ఇన్కమ్ వస్తున్నా ఏది వస్తున్నా కూడా మీరు రెగ్యులర్ గా బ్యాంక్ అకౌంట్స్ వాడుతుంటారు, ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు అని అనుకుంటే కంపల్సరీ ఇవన్నిటివి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే అనవసరంగా మీ తప్పు లేనప్పటికీ కూడా ఇందులో ఏదైనా పట్టుకొని ఏదైనా ఫ్లాగ్ అయితే వాటిని నేను తప్పు చేయలేదు అని చెప్పి బ్యాంక్ అఫీషియల్స్ కి మీరు జస్టిఫికేషన్ ఇచ్చుకోవడంలోనే మీ జీవితకాలం మొత్తం గడిచిపోతుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ వరకు కూడా వెళ్లకుండా ఉండాలి అని అంటే రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని డీటెయిల్ గా అర్థం చేసుకుంటే మనం హ్యాపీగా మన లైఫ్ పీస్ఫుల్ గా అనేది ఉంటుంది. సో వీడియో వాల్యుబుల్ గా అనిపిస్తున్న ప్రతి ఒక్కరితో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.